బికాస్ కారణమే చాలా వరకు ఆన్సర్స్ ఇస్తుంది. ప్రతి దానికి ఒక యాక్షన్ అవగానే దానికి రియాక్షన్ ఇవ్వాలనే తాపత్రయం పడకుండా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ టర్న్. అండ్ ప్రతి సంవత్సరం మందే అవదు, ప్రతి వారం మందే అవదు, ప్రతి నెల మందే అవుతుంది. సో కొన్నిసార్లు మనకి ఫెంటాస్టిక్ గా ఉంటుంది, కొన్నిసార్లు మనకి అనుకూలంగా ఉండదు అనేది ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చి ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళందరికీ మొత్తానికి టైం, అందరికీ టైం వస్తుంది. ఎవ్వడికి టైం రాకుండా ఎవ్వడు ఉండడు. ప్రతి వాడికి టైం వస్తుంది. ఒకటే ఒకటి ఓపిక కావాలి, కష్టపడి దాని మీద అంటే మన క్యారెక్టర్ అనేది చూపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను మాత్రం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. అందులో సందేహం లేదు. ఈ రోజుల్లోనే చూస్తున్నారు, ఒకరికి ఏదైనా కష్టపెట్టినా ఒకరికి పాపం పెట్టినా అది ఇమ్మీడియట్ రిటర్న్ కర్మ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే చెప్తుంటాను, ఒకరి గురించి ఏదైనా అనేటప్పుడు కానీ చెడు కోరుకోకండి. అండ్ దట్స్ వన్ థింగ్, ఒక 10 మందిని ఇబ్బంది పెట్టి ఎదగాలని చూడకండి. ఎన్నిసార్లన్నా మోసపోవడానికి ఓకే గానీ ఈసారి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకోసారి మోసం చేసి చూడేవారనుక ఇంకా అప్పుడు చూపిస్తాం. ఎందుకంటే ఎన్ని రోజులు పడుంటాం. నన్ను బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళని మటుకు నేను వస్తాను. వాళ్ళకి అర్థం కావాల్సింది నేను మెత్తగా వ్యక్తిని కాదు, మెత్తగా కనిపిస్తాను. చాలా తెగించిన వ్యక్తిని. మెత్తగా కనిపించినంత మాత్రాన, మెత్తగా మాట్లాడినంత మాత్రాన నన్ను కూర్చొని ఆడేసుకుందాం అంటే తర్వాత భవిష్యత్తు నేను ఆడేసుకుంటాను. అందరికీ మీకు నన్ను చూస్తుంటే మీకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని మార్చడానికి నేను ఏమీ చేయలేను. ఎందుకంటే అది మీలో ఉన్న ప్రాబ్లం. వీడు బాగుండకూడదు రా, వీడిని చూస్తేనే ఇరిటేట్ అవుతున్నాను రా. నేను ఏం చేయలేదు కదా, నేను అలాగే కదా ఉన్నాను. సో అలాంటి వాళ్ళు నేను ఉండకూడదు అని వాళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళని రాంగ్ ప్రూవ్ చేసుకోవడం నా బాధ్యత కాదు. ఐ జస్ట్ వాంట్ టు లివ్ మై లైఫ్. నేను మీ ఇంటికి వచ్చి మీ లైఫ్ లో ఏ కాంప్లికేషన్ పెట్టలేదు. అలా మీ లైఫ్ ని దరిద్రంగా చేసే మనుషుల్ని మీరు దేవుడుగా చూస్తున్నారు. సో ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ వాట్స్ హ్యాపెన్. మనందరం క్యారెక్టర్ లేని మనుషుల మధ్య బతుకుతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనకు చాలా అవసరం. అదే